హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్లోకి ఆర్ టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది అండ్ ఈజీ టు మేక్ అనమాట. సో ఫస్ట్ దీనికోసం 2 మ్యాంగోస్, రా మ్యాంగోస్ తీసుకోవాలి. ప్రాపర్గా కడిగి ప్రాపర్గా పీల్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని ఇట్లా 2 మ్యాంగోస్ని ప్రాపర్గా తురుముకోవాలి. ఇది ఒక్కటే కొంచెం కష్టమైన పని అనమాట ఈ ప్రాసెస్లో. సో దీన్ని ఇట్లాగా ప్రాపర్గా వచ్చేలాగా 2 కాయల్ని తురుముకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 or 1.5 స్పూన్ ఆవాలు వెచ్చ చేయాలన్నమాట. ఎక్కువ వేయించక్కర్లేదు, జస్ట్ పచ్చితనం పోయేంత వరకు వేయించుకుంటే చాలు. ఇవి వేయించుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కలపటానికి ఈజీగా ఉండేంత బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి ఇలాగ ఇందాక తురిమి పెట్టుకున్న మ్యాంగోని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇలాగ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ బాండీలోకి. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆవాల పొడి, అలాగే సాల్ట్ మనం ఎంత తినగలుగుతాము మన ప్రిఫరెన్స్ని బట్టి వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను. సో తర్వాత చిల్లీ పౌడర్, సో ఇది కూడా మళ్ళీ మన ప్రిఫరెన్స్ అనమాట. మనం ఎంత తింటాము అన్న దాని ప్రకారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మ్యాంగో కొంచెం ఎక్కువ సోర్గా ఉందన్నమాట, సో అందుకని 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత కారం, ఉప్పు, ఆవాల పొడి మ్యాంగోకి పట్టేలాగా ప్రాపర్గా 4 వైపుల నుంచి కలుపుకోవాలన్నమాట. ఇలాగా అంతా మిక్స్ అయ్యే వరకు ప్రాపర్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నాకు కొంచెం కారం సరిపోలేదు, ఎందుకంటే మ్యాంగో కొంచెం పుల్లగా ఉంది అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది. అందుకని నేను ఇంకొక 1/2 స్పూన్ కలుపుకుంటున్నాను. సో మీరు కలుపుకునేటప్పుడు చూసి కలుపుకోవాలన్నమాట, మనకి ఎంత సరిపోతుంది అన్న దాని ప్రకారం. సో ఇలా కలుపుకోవాలి. పోపు పెట్టుకొని ఆ పోపుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. బాగా వేడిగా కాగుతున్నప్పుడే దీన్ని మన కలిపి పెట్టుకున్న మిక్చర్లోకి వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకుని తర్వాత కలుపుకోవాలి. సో ఈ పచ్చళ్ళు నిల్వ ఉండాలి 1 వీక్ అంటే కొంచెం నూనె పట్టుద్ది, సో చూసి వేసుకోండి. నేను ఎక్కువ నూనె వేయలేదు, బట్ రెగ్యులర్గా యూజ్ చేసేదానికంటే ఎక్కువ నూనెనే వేసాను. సో ఇలా పోపు పెట్టిన తర్వాత ఇలా దీన్ని ఆ పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి. సో దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని యూజ్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు ప్రాపర్గా వస్తుంది. దీనిలో ఇది బ్రేక్ఫాస్ట్లో చట్నీ బదులైనా ఆర్ అన్నంలోకైనా విత్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. కొంచెం పుల్లగా, కొంచెం కారంగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది సమ్మర్ స్పెషల్ అనమాట, ఎందుకంటే ఇది సంవత్సరం అంతా ఉండదు. ఇది ఇన్స్టెంట్గా చేసుకుని ఒక 1 వీక్ తినేదనమాట. సో చాలా మంది ఇళ్లలో ఇది చేసుకుంటారు. మీరు ఎలా ఉంది ట్రై చేసి నాకు చెప్పండి. సో ఇక్కడ నేను వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 స్పూన్ పచ్చడి వేసుకొని అలా కలుపుకొని తిన్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా అనిపించింది. సో మీరు కూడా ఇది ట్రై చేసి తిని టేస్ట్ ఎలా వచ్చింది అని నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.